ఏంటల్లుడు ఒంటరిగా నిల్చున్నావు? వర్షం చూసి ఆనందిస్తున్నాను మావయ్య. మనసు బాధతో రగిలిపోతుంటే వర్షాన్ని ఆనందిస్తున్నావా? నేను బాగానే ఉన్నాను. నీ మనసు నాకు తెలియదా అల్లుడు? 10-15 ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉండేవాడివి బావా? వీర్రాజంటే రచ్చ, వీర్రాజంటే రభస. డాక్టర్ నిరంజన, మీరు బొంబాయిలో పుట్టి పెరిగిన ఇది మీ తాతగారు ఊరని మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాక్టర్ నిరంజన, మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకెప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు. రే మగ డాక్టర్, రారా ఇటువైపు రారా. ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళతోనే మాట్లాడుకుంటారు దొంగ మొహం. ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం. వాట్? నేను మనసులో మాట్లాడుకున్నది విన్నారా? మీకు అర్థమైందా? అయితే ఇబ్బంది లేదు, వదిలేండి. అమ్మయ్యా. డాక్టర్, మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను. ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. కానీ నా మాట ఆయన వినరు, ఆయన మాట ఊరే వింటుంది. ఎందుకంటే మేమిద్దరం అంతా క్లోజ్. అరే తలుచుకోగానే ఎదురొస్తున్నారే. ఆహా, శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు. వేనాపోయా, మ్యాటర్ ఇక్కడే మాట్లాడదాం. హాయ్ రాజ్. ఎందుకు పరిగెత్తుకుంటున్నాను? రాజు రాజు, పసిపిల్లలు పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? రాజు రాజు, ఎందుకు అలా కొడుతున్నావు? ట్యూషన్కి వెళ్ళని చెప్పారా? సారా కాస్తావా కాస్తావా? నొప్పిగా ఉందా? ఎలా ఏడుస్తున్న వాళ్ళు నొప్పి పెడుతున్నా? చెప్పు, కాస్తావా? సారాయి కాస్తావా? ఆంజనేయులు, ఇనకి సారంటే నచ్చదా? నీ రబ్బర్ నోరు మూసుకొని కూర్చోరా. ఎవడన్నాడు? నాకు సారా అంటే బాగా ఇష్టం. నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ, ఇదిగో నాయన వీర్రాజు తాగేసొచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం, ఏదైనా కడుపు కింద తినేసి పడుకో నాయనా అనేది. కానీ ఆ దిక్కుమాల 1998వ సంవత్సరం మార్చి 12వ తారీఖున రాత్రి 8 గంటలకి నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు. ఏమంది? ఇదిగో నాయన వీర్రాజు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఈ ఎదవ తాగుడు వదిలేయచ్చు కదా అనంది. అంతే, ఆ రోజు ఒట్టేసుకున్నా, ఇంకెప్పుడు వీర్రాజు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నా, ఆ చేతులు నొప్పెట్టడం లేదు. నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఎవడూ కాచకూడదు తాగకూడదని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్తావా? మళ్ళీ కనిపించుకో. కాసుకోండ్రా చెట్టు మీద దయ్యం నాకేం భయం, 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 చెట్టు మీద దయ్యం. వీర్రాజు, 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 వాడిని అలాగే ఎత్తే లోపల పడేరా. వీర్రాజు, వీర్రాజు, ముఖ్యమైన విషయం వీర్రాజు. ఎవరి గురించి? నీ గురించి వీర్రాజు, నీ గురించా? చెప్పు పోలీసు. చెప్పండి, చేసిన మీద ఫిర్యాదు చేశారా? ఏంటి ఫిర్యాదు చేశారా? వాట్ ఈ షాక్. నిజమా? గమ్ముకుంటారా బాబు, ఎందుకో గోల్ చేసి చంపేస్తున్నారు. ఎవరి మీద ఫిర్యాదు చేసేది? మీకు దండం పెడుతున్నారా బాబు, వెళ్ళిపోండి ఎక్కడి నుంచి, వెళ్ళిపోండి. రాజమండ్రి బయలుని ఏ బామ్మందిరా నా మీద ఫిర్యాదు చేసింది? రాజు ముందు కూర్చో, మంచి టీ చెప్తాను. ఎవరు అడుగుతున్నాను కదా. చెప్పేది నేనే కంప్లైంట్ ఇచ్చాను.
సో వాట్? వస్తదయ్యా. ఆడపిల్ల లేడీ మేమందరం డాక్టర్స్ బాంబే నుంచి వచ్చాం. ఈ ఊళ్ళో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నా. అయ్యా మా ఊరు డాక్టర్లు తక్కువేంట్రా? మా కళ్ళ ముందే నలుగురిని కొట్టారు, మా బండిని పగలు కొట్టారు. అరెస్ట్ ఇమీడియట్లీ. ఏంటి ఇమిడియట్ ఇడ్లీ ఇంగ్లాండ్ ఇడ్లీ ప్లీజ్ కొట్టింది మావాడన్నారు ఆధారం ఉందా? ఏం లేడీ అమ్మా నువ్వు? పల్లెటూరు అంటే అంత ఆధారం ఉందా? సాక్ష్యం ఉందా? సాక్ష్యమే కదా, అవును. దృశ్యంగానే ఉంది. బావ మనకు చూపించడం లేదేటి? మామయ్య చెప్పాలడు 30 ఏళ్లలో మనం ఎన్ని పంచాయతీలు చేసుంటాం. అవి లెక్కలు చూడాలంటే 3 ఏళ్ళు పడుతుంది. చేసిన ప్రతిసారి వీర్రాజు ఇలా కొట్టుంటాడు అలా కొట్టుంటాడు అని ఎంతమంది చెప్పుంటారు. చుట్టుపక్కల వాళ్ళంతా కానీ ఇంతవరకు నేను కొట్టడం నేనెప్పుడూ చూడలేదే మావయ్య. సరిగ్గా చెప్పేవాళ్ళుడు. కానీ ఈ రోజు నేను మక్కదన్నడం, దవడ వాయించడం, పళ్ళు రాలగొట్టడం అన్నింటినీ అదే ముద్దుగా ఫోటో తీసి పెట్టింది మావా ఈ పట్నం పిల్ల. బామర్దులో సినిమా అయిపోయింది. నువ్వు ఉండరా, ఆడ సినిమా అయిపోయిందట. మావయ్య, ఇది మన కేబుల్ డివోడ్ అయితే? దుమ్ము రేపిన ఈ రాజు అని తోళ్ళగొట్టమని చెప్పు. ఖాళీ లేకుండా రోజంతా యాడ్లేసి కుమ్మేస్తారు. ఎవడో ఒకడు మన వల్ల బాగుపడతాలే. రాజకీయ వద్దు నాకు మావయ్య. రాజకీయాలు వద్దులేడు, మన రైస్ పిల్లే చాలు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటిది? ఎవిడెన్స్ ఇస్తే చూసి ఎంజాయ్ చేస్తున్నారు, మీరు పట్టించుకోవడం లేదు. అందరూ కలిసి గుంపుగా మాట్లాడుకుంటున్నారు, మంచి నిర్ణయం తీసుకుంటారు. మాట అయిపోయింది మావయ్య. చెప్పాలుడు. ఇదిగో పిల్ల, రేపు ఉదయం కోడెల్లో కాలు నరుగుతున్నా, సాయంత్రం సారులో చేయి నరుగుతున్నా, Correct. రాత్రికి రాజుల్లో రచ్చ. ఇలా దేవుడు పుణ్యం అంటూ రోజంతా రకరకాలుగా ఉన్నాయి. కానీ దాన్ని నీలా ఫోటోలు తీయడానికి ఎవరూ లేరు. అందుకనే నిన్ను పనిలో పెట్టుకుందాం నిర్ణయం చేసుకున్నా. ఏంటి వాట్? ముప్పోట్ల తిండే 3600 కూని. ఉండడానికి పూరు గుడిసా, గాలాటానికి ఫ్యాన్. ఇది ప్రారంభమే, ఆలోచించుకుంటూ ఒప్పుకోండి. ఆ తర్వాత మీ సామర్థ్యం చూసి మా అల్లుడు జీతాన్ని పెంచేస్తాడు. ఎస్ సార్ ఎస్. ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ అట్రాసిటీ? అయ్యయ్యో, ఇది సిటీ కాదమ్మా, చిన్న గ్రామం, రావులపాలెం. ఎంతమంది వచ్చి బెదిరించినా ధైర్యంగా నా మీదే ఫిర్యాదు చేసావు చూసావా? ఆడపిల్లంటే ఇలాగే భయపడకుండా ఉండాలి. ఏ మెరిట్ బావా, ఈ పిల్లంటే నాకు ఇష్టం అని ఇంగ్లీష్ లో చెప్పరా. ఐ ఐ లైక్ లైక్ యూ. నువ్వు అని కాకుండా మీరు అని చెప్పరా. మీరు అంటానికి ఇంగ్లీష్ లో యూనే బావా. సరైన మర్యాద లేని భాషలా ఉందే. ఇంకా దగ్గర నాకు చదువు హబ్బలా. ఇదిగో పిల్ల, నేను చువ్వల వెనకాలకు వచ్చింది నువ్వు ఇచ్చిన ఫిర్యాదుకు భయపడి కాదు, అచ్చవైన నీకున్న ధైర్యాన్ని చూసి. డాక్టర్, నువ్వు టాప్ టక్కర్, టనాల్ టుకర్. అదిరింది.